సందు దొరికిందంటే చాలు ఇటు రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని అటు దేశాన్ని ఏలుతున్న బీజేపీని గట్టిగానే అరుచుకునే కేటీఆర్ ఇవాళ మాత్రం సెంటర్ మంత్రి నిర్మలా సీతారామన్ మేడంకు కృతజ్ఞతలు చెప్పిండు. అగో అంటే ఆయనతో ఆ పార్టీకి దగ్గర కాబోతున్నట్టేనా ఏంది అని ఆలోచనలు చేయకుండ్రి. అసలు ఇంతకు ఆ కృతజ్ఞతలు ఎందుకు చెప్పిండో మీరే చూడు. One line that he mentioned, as different from the Congress's time when waiver was announced, Rinamafi was announced, but actually half the farmers did not even get it, is an observation, if I understood his Telugu right. Did you say that, sir? So that is the point which all of us have been repeatedly saying. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying you've been covered under Rinamafi because the Congress government had given that promise, and later because under a one-time settlement your loans have been written off, the farmer is not even eligible for one more new loan. కేటీఆర్ అన్న నిర్మలా సీతారామన్ మేడంను తారీఫ్ చేసిండని చెప్పి ఆ మేడం మాట్లాడేదే చూయిస్తున్నారు. దీంట్లో కేటీఆర్ గురించి ఎక్కడుందని అంటారా? అసలు ముచ్చట ఏందంటే తెలంగాణలో 2 లక్షల దాకా రైతులకు రుణమాఫీ చేసినామని సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు ఆ పార్టీ లీడర్లు అందరూ చెప్పుకుంటున్నారు కదా. ఇక దీని మీద ఇవాళ రాజ్యసభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సార్ అడిగిన ప్రశ్నకు సెంటర్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం మాట్లాడుకుంటా తెలంగాణలో సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు, కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరి రుణమాఫీ అయిందని చెప్పుట్ల రైతులకు నష్టం జరుగుతున్నదని అన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెయ్యబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులు రుణాలన్నీ రద్దు చేసుట్లా మళ్ళా కొత్త రుణాలు తీసుకునేటందుకు రైతులకు అర్హత లేకుండా పోతున్నది. దీంతోని అన్నదాతలు అటు ఇటు కాకుండా పోతున్నారని చెప్పింది. ఈ ముచ్చట్లనే తెలంగాణ రైతుల పక్షాన రాజ్యసభలో మాట్లాడినందుకు నిర్మలా సీతారామన్ మేడంకు కేటీఆర్ ట్విట్టర్లో థ్యాంక్స్ చెప్పిండు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక విధానాలతో నాకు చాలా సమస్యలు ఉండొచ్చు గాని రైతు రుణమాఫీ గురించి రాజ్యసభలో మాట్లాడి తెలంగాణలో రైతుల దుస్థితిని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలని కామెంట్ పెట్టిండు. తెలంగాణలో రైతులు గత 10 ఏళ్లలో ఇన్ని ఇబ్బందులు పడుడు ఇదే మొదటి పారి. కానీ ఇక్కడున్న మీ బీజేపీ నాయకులు మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగత సిబ్బంది లేక పనిచేసుట్లా బిజీగున్నారని ఎడ్డిచ్చిండు. ఇగియాల అసెంబ్లీలో కూడా రుణమాఫీ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేటీఆర్ అన్న. కొడంగల్ సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఏ ఊరికన్నా పోదాం, ఏ ఒక్క ఊళ్ళనైనా 100% రుణమాఫీ అయిందని చెప్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్లిపోతా, ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా అని సవాలేసిండు. మంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతో రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా, ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయిందా అధ్యక్ష? దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిర్రు, ఇప్పుడు దేవుళ్ళు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందని అన్నాడు. రాష్ట్రంలో ఇన్ని రోజులు రుణమాఫీ అయిందని కాంగ్రెస్ పార్టీ లీడర్లు బుకాయించిర్రు. ఇప్పుడు ఏకంగా సెంటర్ పైసల మంత్రే రుణమాఫీ కాలేదని రాజ్యసభలనే చెప్పింది కాబట్టి ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు రుణమాఫీ గాని రైతులు. మేకను పట్టుకొని 10 సార్లు కుక్క అన్నంత మాత్రాన మేక కుక్క కాదు, అట్లనే చెయ్యని రుణమాఫీ చేసినామని చెప్పుకున్నంత మాత్రాన రుణమాఫీ అయినట్టు కాదని గరమైతున్నారు రుణమాఫీ కోసానికి ఎదురు చూస్తున్న రైతన్నలు. చూడాలే మరి సర్కార్ దీని మీద మళ్ళేం చెప్తదో.